ఎలాంటి సాగదీతలు లేకుండా నేరుగా ఆ ఉత్కంఠభరితమైన ప్రయాణంలోకి అడుగుపెడదాం. అసలొక నిజమైన వీరుడు అంటే ఎవరు? కేవలం కొండల్ని పిండి చేయగల బలమేనా, లేక ఎప్పటికీ చెరగని భక్తా? కొంచెం ఆలోచించండి. సీతమ్మ ఆచూకీ కోసం హనుమంతుడు చేసిన ఆ ప్రమాదకరమైన ప్రయాణమే దీనికి సరైన సమాధానం. అసలే సమయం లేదు, పైగా సీతమ్మ ప్రాణాపాయంలో ఉండొచ్చు. ఇటు ఖండబలం, అటు బుద్ధిబలం రెండూ అగ్నిపరీక్ష ఎదుర్కొన్న ఆ కీలక సమయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దక్షిణతీరం, కళ్ల ముందు అనంతమైన భయంకరమైన మహాసముద్రం. వానర సైన్యమంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సరిగ్గా అప్పుడే జాంబవంతుడు హనుమంతుడిలో దాగియున్న ఆ అపారమైన శక్తిని గుర్తుచేస్తాడు. నిజానికి అది కేవలం ఒక శాప విమోచనం మాత్రమే కాదు, ఒక మహావీరుడి నాటకీయమైన మేలుకొలుపు. ఇక అక్కడి నుండి అసలు ప్రయాణం మొదలైంది. మహేంద్ర పర్వతం మీద నుంచి జై శ్రీరామ్ అంటూ ఆకాశంలోకి ఎగిరిన ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఆ ప్రయాణం సాఫీగా సాగిందా అంటే అస్సలు లేదు. దారి పొడవునా అతీంద్రియ శక్తుల అడ్డంకులే. మొదట మైనాక పర్వతం ఆతిథ్యం పేరుతో ఏకాగ్రతను పరీక్షిస్తే, ఆ తర్వాత సురస అనే నాగమాత ఏకంగా తన నోరు తెరిచి దారికి అడ్డుపడింది. ఇక సింహిక అనే రాక్షసి అయితే ఏకంగా నీడను పట్టుకుని సముద్రంలోకి లాగేసింది. అడుగడుగునా ప్రాణసంకటమే. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింటుంది. హనుమంతుడు వీటన్నింటినీ కేవలం తన కండబలంతో, గుద్దులాటలతో దాటలేదు. ఉదాహరణకు సురసను తీసుకుంటే, ఆమె నోరు పెంచుకుంటూ పోతే ఇతను కూడా శరీరాన్ని పెంచి ఒక్కసారిగా చిన్న దోమంత సైజులో మారి ఆమె నోట్లోకి వెళ్ళి చటుక్కున బయటకొచ్చేస్తాడు. చూసారా, కేవలం శారీరక బలమే కాదు, సరైన సమయంలో బుద్ధిబలాన్ని వాడటమే అసలైన వీరత్వం అని ఇక్కడ నిరూపితమైంది. అలా ఆ మహాసముద్రాన్ని దాటి రాత్రివేళకు లంకను చేరుకుంటాడు హనుమంతుడు. అదొక భయంకరమైన రాక్షస సామ్రాజ్యం. పైగా ఎటుచూసినా స్వర్ణకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న లంక. కాపల ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు కదా. అప్పుడు హనుమంతుడేం చేశాడంటే, తన పర్వతమంత దేహాన్ని ఒక చిన్న పిల్లి సైజులోకి మార్చేసి ఎవరికంటా పడకుండా లోపలికి ప్రవేశిస్తాడు. పరిస్థితిని బట్టి ఎలా వ్యవహరించాలో తెలిసిన గొప్ప నైపుణ్యమిది. కాని ఆ ద్వారం దగ్గరే లంకిణి అనే భయంకరమైన రాక్షసి అడ్డగిస్తోంది. ఇక్కడ హనుమంతుడు ఆమెను ఏమీ చంపేయడు, కేవలం తన పిడికిలితో సున్నితంగా ఒక్క దెబ్బ కొడతాడు, అంతే. ఆ ఒక్క దెబ్బతో లంకకున్న రక్షణ కవచం బద్దలవుతుంది. రావణుడి అహంకార సామ్రాజ్యానికి ఇక వినాశనం తప్పదని లంకిణికి అర్థమైపోతుంది. నిజానికి ఆ దెబ్బే రావణుడి పతనానికి మొదటి అడుగు అనొచ్చు. ఇక ఇక్కడ ఈ నాటకీయ ప్రయాణం కాస్త నెమ్మదిస్తుంది. లంకంతా వెతికి వెతికి చివరగా అశోకవనంలో సీతమ్మను చూస్తాడు హనుమంతుడు. బయటకు అందంగా కనిపించే ఆ వనంలో క్రూరమైన రాక్షసాంగనల మధ్య ఒక అంతులేని విషాదం కనిపిస్తోంది. ఆమె ఎంతో నీరసంగా ఉన్నప్పటికీ రావణుడి బెదిరింపులను ఏమాత్రం లెక్క చెయ్యకుండా అంత స్థిరంగా, ధైర్యంగా తిరస్కరించడం చూసి స్వయంగా హనుమంతుడే ఆశ్చర్యపోతాడు. ఇక్కడ మనం హనుమంతుడి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగ తెలివితేటల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక భారీ వానరుడు హఠాత్తుగా చెట్టు మీది దూకితే ఎవరైనా భయపడతారు కదా. అందుకే ఆయన చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. ముందు చెట్టు మీదే ఉండి చాలా మృదువుగా రామకథ పాడతాడు. ఆ తర్వాతే నెమ్మదిగా కిందకొచ్చి రాముని ఉంగరాన్ని చూపిస్తాడు. అలా ఆమె నమ్మకాన్ని గెలుచుకొని ప్రతిగా ఆమె నుంచి చూడామడిని స్వీకరిస్తాడు. ఒక తెలియని వ్యక్తితో నమ్మకం ఎలా కుదుర్చుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన ఘట్టమిది. ఆ సమయంలో అమ్మా, నా భుజాలపై కూర్చోండి, ఒక్క ఉదుటిన సముద్రం దాటించేస్తాను అని ప్రతిపాదిస్తాడు. కాని సీతమ్మ అందుకు ఒప్పుకోదు. ఎందుకంటే దొంగతనంగా తననెత్తుకొచ్చిన రావణుడిలా కాకుండా శ్రీరాముడు స్వయంగా వచ్చి యుద్ధంలో ఆ రావణుణ్ణి ఓడించి సగౌరవంగా తనను తీసుకెళ్లాలన్నది ఆమె కోరిక. అది కేవలం ఒక నిర్ణయం కాదు, స్వచ్ఛమైన గౌరవంతో కూడిన ఒక చారిత్రాత్మక తీర్మానం. ఇక సందేశమైతే తీసుకున్నాడు. సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోవచ్చా? లేదు. ఇక్కడే కథ వేగం పుంజుకుంటుంది. శత్రువుల బలాన్ని, వాళ్ల సామర్థ్యాన్ని అంచనా వేయాలని డిసైడ్ అవుతాడు. వెంటనే అశోకవనంలో ఒక రేంజ్లో విధ్వంసం సృష్టిస్తాడు. పెద్ద పెద్ద చెట్లను పీకేసి భవనాలను కూల్చేస్తాడు. అడ్డువచ్చిన రావణుడి కొడుకు అక్షయకుమారుడిని చాలా సింపుల్గా మట్టికర్పిస్తాడు. ఆ తరుణంలో ఇంద్రజిత్తు ప్రవేశించి తన అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇక్కడో ఆసక్తికరమైన ట్విస్టుంది.
హనుమంతుడికి దాన్ని తప్పించుకునే శక్తి ఉన్నా ఉద్దేశపూర్వకంగానే దానికి లొంగిపోతాడు. ఎందుకంటే ఆ దెబ్బకు నేరుగా రావణుడి ఆస్థానంలోకి వెళ్ళొచ్చు, ఆ రాక్షసరాజును ముఖాముఖీ చూడొచ్చు అన్నది అసలు ప్లాన్. శత్రువుల చేతిలో బందీ అయినట్లు నటించడం. నిజంగా అదొక మాస్టర్ స్ట్రోక్. సభా ప్రాంగణం. బందీగా ఉన్నప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా నిలబడ్డాడు మన వీరుడు. ఇక్కడ రెండు భిన్నమైన మనస్తత్వాల మధ్య పెద్ద క్లాష్ కనిపిస్తుంది. సీతమ్మను రాముడికి అప్పగించి లంకను కాపాడుకో అని హనుమంతుడు ఎంతో రాజనీతితో, వివేకంతో సలహా ఇస్తాడు. కాని కళ్ళు నెత్తికెక్కిన అహంకారంతో ఉన్న రావణుడు ఆ మాటలను పెడచెవున పెట్టి వీడి తోకకు నిప్పు పెట్టండి అని ఆదేశిస్తాడు. ఆ రాక్షసులు సంతోషంగా తోకకు నూనెగుడ్డలు చుట్టి నిప్పు పెడతారు. కాని వాళ్లకు తెలియని ఒక వ్యంగ్యం ఏంటంటే ఆ మంట వాళ్ల వినాశనానికే దారితీస్తుందని. హనుమంతుని అవమానించాలనుకుని వాళ్ల చేతులతో వాళ్లే తమ శత్రువుకొక ఆయుధాన్నిచ్చారు. వాళ్లు పన్నిన వలలో వాళ్లు చాలా దారుణంగా ఇరుక్కున్నారు. ఇక యాక్షన్ మామూలుగా ఉండదు. బందీగా ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా కట్లు తెంచుకుంటాడు. మెరుపు వేగంతో ఒక భవనం మీదనుంచి మరొక భవనం మీదికి ఆ అగ్నిజ్వాలలతో ఎగురుతూ ఉంటే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టుతాయి. ఆ విన్యాసాలు, ఆ వేగం చూస్తుంటే నిజంగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాలుతున్న తన తోకతో ఆ ప్యాలెస్లన్నింటికీ నిప్పాంటీ చేస్తాడు. ఎవరూ జయించలేరు. అసలు అజేయం అనుకున్న ఆ మహాస్వర్ణలంక క్షణాల్లో కాలి బూడిదవడం మొదలవుతుంది. ఆకాశాన్ని తాకే భయంకరమైన మంటల మధ్య ఆ నగరం అల్లకల్లోలంగా మారుతుంది. రావణుడి అహంకారం అక్షరాల బూడిద కావడం అక్కడే ప్రారంభమైంది. అలా లంక దహించుకుపోతున్న ఆ గందరగోళం మధ్య హనుమంతుడికి ఒక్కసారిగా భయం వేస్తుంది. నా కోపంలో లంకను తగలబెట్టాను, మరీ నేను రక్షించడానికి వచ్చిన సీతమ్మ సురక్షితంగా ఉందా లేదా అన్న ఆందోళన మొదలవుతుంది. అంతే, ఆ దట్టమైన పొగను చీల్చుకుని మళ్లీ అశోకవనానికి వెళ్ళి ఆమెకు ఎలాంటి హాని జరగలేదని స్వయంగా కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఒక గొప్ప యోధుడికి, అంకిత భావమున్న సేవకుడికి ఉండాల్సిన బ్యాలెన్స్ అంటే ఇదే. ఇక సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని మళ్లీ ఆ మహాసముద్రాన్ని దాటి వెనక్కి వస్తాడు. ఆమె ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి అందించి సీతమ్మ క్షేమంగా ఉన్న వార్తను చెబుతాడు. ఆ చూడామణి కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక ఆశ. నిరాశలో కూరుకుపోయిన వానర సైన్యంలో అది ఒక కొత్త ఎనర్జీని నింపింది. రాబోయే రామాయణ మహాయుద్ధానికి వారిని పూర్తిగా సన్నద్ధం చేసింది. ఈ ప్రయాణం వెనక ఉన్న లోతైన అర్థాన్ని ఒక్కసారి చూద్దాం. సుందరకాండ అంటే కేవలం ఒక సూపర్ హీరో కథ మాత్రమే కాదు. భగవంతుని పట్ల అచంచలమైన భక్తి, ఎంతటి కష్టకాలంలోనైనా కోల్పోని ధైర్యం, ఓర్పు, అలాగే శారీరక బలంతో పాటు సరైన సమయంలో వాడిన తెలివితేటలు, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. అందుకే మానసిక ప్రశాంతత కోసం, రక్షణ కోసం నేటికీ ఎంతోమంది ఈ పవిత్ర గ్రంథాన్ని పఠిస్తారు. ఇక ముగింపుగా ఒక్క విషయం ఆలోచించండి. అహంకారంతో కాకుండా అంకితభావం మరియు స్వచ్ఛమైన భక్తితో నడిచిన ఒకే ఒక్క వీరుడి ప్రయాణం మొత్తం రామాయణ యుద్ధ గమనాన్నే ఎలా మార్చేసిందో మనం చూశాం. నిజమైన వీరత్వమంటే కేవలం శారీరక బలం కాదు, స్వచ్ఛమైన మరియు భక్తితో కూడిన హృదయంలో ఉంటుందన్నదే ఈ మహాప్రయాణం మనకు నేర్పే పాఠం. ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.